దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ప్రస్తుతం ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 87.33 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $72.77 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం హైదరాబాద్ లో 87,870గా ఉంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. వైశాలి, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా మార్కెట్ చూస్తుంటే ఫ్రైడే అయితే కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయిన మార్కెట్. నిన్న హాలిడే కాబట్టి నిన్న మార్కెట్ లేదు. ఈ రోజు అయితే కొంచెం ఫ్లాట్ గానే స్టార్ట్ అయినాయని చెప్పాలి. కొంచెం పాజిటివ్ అనుకోండి, కానీ అది ఇంచుమించు ఫ్లాట్ గానే స్టార్ట్ అయినాయని చెప్పొచ్చు. యాక్చువల్ గా మార్కెట్ ప్రజెంట్ అయితే గ్లోబల్ ఎఫెక్ట్స్ తోనైతే కంప్లీట్ మార్కెట్ అయితే ఒడిదుడుకులోనే ఉందని చెప్పాలి. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 22. ప్రజెంట్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్లు అయితే చాలా ప్రెజర్ లో ఉన్నాయని చెప్పాలి. ప్రజెంట్ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి $72.77. గోల్డ్ వచ్చేసి 29,020 దగ్గర ఒక ఔన్స్ వచ్చేసి కొనసాగుతుంది. అండ్ ప్రజెంట్ డాలర్ వచ్చేసి 83.77 దగ్గర అయితే మార్కెట్ డాలర్ కంపేర్ టు రూపీ డాలర్ వాల్యూ అయితే కొనసాగుతుంది. అమెరికన్ మార్కెట్లు కూడా ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యింది. అండ్ ఏషియన్ అండ్ స్పెసిఫిక్ మార్కెట్స్ మాత్రం కొంచెం వీక్ గా ఉన్నాయి. ఆస్ట్రేలియా ASX అండ్ జపాన్ నిక్కీ మాత్రము స్వల్ప లాభాలు ఉన్నాయని చెప్పాలి. మొన్న మంగళవారంలో చూసుకుంటే FIL సెల్లింగ్ వచ్చేసి 3,529 దగ్గర కొనసాగుతుంది. 3,529 కోట్ల వాల్యూ షేర్లను అయితే అమ్మేశారు. అండ్ DIL అయితే 3,031 కోట్ల వాల్యూ షేర్లను అయితే బై చేశారు. అండ్ బెంచ్ మార్క్స్ ఇండస్ట్రీస్ కంటే బార్డర్ మార్కెట్లు అయితే బాగా పడిపోయినాయని చెప్పాలి. అంటే బెంచ్ మార్క్ ఇండస్ట్రీస్ అంటే నిఫ్టీ గానీ, మన సెన్సెక్స్, మిడ్ క్యాప్ ఇవన్నీ దాంతో పోలిస్తే మిగతా అవుట్ ఆఫ్ బెంచ్ మార్క్ షేర్లు అయితే స్టాక్స్ అయితే బాగా పడిపోయినాయని చెప్పాలి. నిఫ్టీ ఈ రోజు అయితే చాలా వీక్ గా ఉంటుంది. మంత్లీ అండ్ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి మంత్లీ అండ్ వీక్లీ ఎక్స్పైరీ రోజు చాలా వాలటైలిటీ గా మార్కెట్ అయితే ఉంటుంది ఎక్స్పైరీ కాబట్టి. అండ్ ఇంకోటి బ్యాంకు సంబంధించిన సెక్టార్లు అయితే బాగా కొంచెం పడిపోయినాయి, బాగా కొంచెం బూస్టప్ ఇచ్చాయని చెప్పాలి. ఎందుకంటే NBFCకి సంబంధించిన వాటికి వెయిటేజ్ కోసము బ్యాంకుల లోన్స్ వెయిటేజ్లలో 125% ఉంటే 100% చేశారు. దీంతో కొంచెం బ్యాంక్ సంబంధించిన స్టాక్స్ మాత్రం కొంచెం పెరిగాయని చెప్పాలి. ప్రజెంట్ నిఫ్టీ వచ్చేసి 22,521 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. 24 పాయింట్లు మైనస్ అయిపోయి. అండ్ నెక్స్ట్ నిఫ్టీ లెవెల్ చూసుకుంటే మనకు 22,600 మంత్లీ అండ్ వీక్లీ ఎక్స్పైర్ కాబట్టి 22,700, 22,800 అనేది రెసిస్టెంట్ గా చెప్పారు. అండ్ ప్రజెంట్ సపోర్ట్ వచ్చేసి 22,400 లేదా 22,250 దగ్గర ఉండొచ్చు అని చెప్తారు. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 4,800-4,250 అండ్ 45,250 సపోర్ట్ అండ్ 48,000 కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు అని చెప్పారు. రెసిస్టెన్స్ వచ్చేసి 48,750, 49,000 సపోర్ట్ అని చెప్పారు. అండ్ ఇంకో విషయం చూసుకుంటే ప్రజెంట్ ట్రంప్ టారిఫ్ భయాలు అయితే యథావిధిగా కొనసాగుతున్నాయని చెప్పాలి. యాక్చువల్ గా యూరప్ సంబంధించి ట్రంప్ అయితే కొత్త టారిఫ్లు అయితే అనౌన్స్ చేశారు. దీంతో ప్రపంచ మార్కెట్ అయితే కొంచెం ఒడిదుడుకులనే ఉన్నాయి. ఈ రోజు టాప్ గెయినర్స్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, HDFC బ్యాంక్, నెస్లీ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, L&T అండ్ భారతీ ఎయిర్టెల్. టాప్ లూజర్స్ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్, NTPC, టాటా మోటార్స్ అండ్ టెక్ మహీంద్రా, TCS, మారుతి సుజుకి టాప్ లూజర్స్ గా నిలిచాయని చెప్పాలి. ప్రజెంట్ సెన్సెక్స్ అయితే 15 పాయింట్లు మైనస్ అయిపోయి 74,558 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ వచ్చేసి 24 పాయింట్లు డౌన్ అయిపోయి 22,522 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా మార్కెట్ అయితే
చాలా ఒడిదుడుకులో ఉంది. గత 5 నెలల నుంచి నిఫ్టీ నిఫ్టీ 50 సూచి దాదాపు 13% అయితే పడిపోయింది. అండ్ ఈ 35 కాలంలో వరుసగా 5 నెలలు అంతకు మించి నష్టాల్లో కొనసాగడం అనేది ఇది మూడోసారి అని చెప్తున్నారు. నిఫ్టీ తాజా నష్టాలు చూస్తే 2024 అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యాయి. 2024 సెప్టెంబర్ చివరిలో 25,811 పాయింట్ల వద్ద ఉన్న సూచి ఇప్పటి వరకు 13% వరకు అయితే పడిందని చెప్పాలి. ప్రజెంట్ 22,548 పాయింట్ల దగ్గర అయితే కొనసాగుతుంది. ఈ ఏడాదిలో చూసుకుంటే ఇప్పటి వరకు నిఫ్టీ 4% పడిపోయింది. ఓవరాల్ గా చూసుకుంటే 5 నెలల నుంచి చూసుకుంటే మాత్రం 13% అయితే పడిపోయింది. ప్రతి 5 షేర్లలో షేర్లు మాత్రం 28 నుంచి 30% అయితే పడిపోయినాయని చెప్పొచ్చు. గత 4 నెలలు అంతకు మించి వరుస నెలలు నష్టపోయిన పోలిస్తే 5 నెలల్లో నిఫ్టీ మాత్రం 13% తగ్గిందని అయితే డాటా చెప్తున్నారు వైశాలి. ప్రజెంట్ మార్కెట్ అయితే నిఫ్టీ అయితే -24 పాయింట్ అయితే మైనస్ లో ఉంది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 12 పాయింట్లు మైనస్ లో ఉంది వైశాలి. రవిప్రసాద్, అయితే మరి గోల్డ్ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? గోల్డ్ రేట్ ఇంకా పెరిగే అవకాశం ఉందా? ప్రజెంట్ మనకు ఎప్పుడైనా మార్కెట్ లో అనిశ్చితిగా ఉన్నప్పుడు, మార్కెట్లలో పతనాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్లు గానీ ఇన్స్టిట్యూషన్లు గానీ గోల్డ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్ గా గోల్డ్ అయితే పెరుగుతూనే ఉంటుంది. ప్రజెంట్ ఔన్స్ వచ్చేసి $20,920 ఒక ఔన్స్ వచ్చేసి ఉంది. అంటే మన హైదరాబాద్ మార్కెట్ లో అట్లా చూస్తుంటే 88,000 ఇంచుమించు 88,000 వరకు అయితే గోల్డ్ రేట్ అయితే కొనసాగుతుంది. ఒకవేళ మార్కెట్ పడడం మళ్ళీ పాజిటివ్ వైబ్స్ ఏమైనా వస్తే మార్కెట్ గోల్డ్ ఏమన్నా తగ్గొచ్చేమో కానీ ప్రజెంట్ గోల్డ్ రేట్లు అయితే ఆకాశంలో ఉంటున్నాయని చెప్పాలి. 1,00,000 వరకు కూడా పోయే అవకాశం ఉందని కొందరు ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు వైశాఖ్. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.